నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేయబోయేది యాంత్రిక శాస్త్రం. దాన్ని ఇంగ్లీష్లో మెకానిక్స్ అంటారు. సో యాంత్రిక శాస్త్రం అంటే ఏంటంటే ఒక వస్తువు యొక్క గమనం గురించి డిస్కస్ చేసి అంటే ఓవరాల్గా దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యాంత్రిక శాస్త్రం అంటారు. అంటే మనం నార్మల్గా ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అంటే ఆల్మోస్ట్ దాని యొక్క రూట్స్ అన్నీ కూడా ఈ యాంత్రిక శాస్త్రం నుంచి వెళ్తాయి అనమాట. అంటే మెకానిక్స్ అంటే ఏంటి? టు స్టడీ అబౌట్ మోషన్ అండ్ ద ఫోర్సెస్. అంటే ఏదైనా ఒక వస్తువుపై ఒక వస్తువు గమనంలో మోషన్లో ఉండాలంటే జనరల్గా ఎప్పుడు కూడా ఒక వస్తువు నువ్వు కదలనంత వరకు అది అక్కడ అలాగే ఉంటుంది. అంటే ఒక ఫోర్స్ అప్లై చేయలేనంత వరకు వస్తువు ఎప్పుడు సేమ్ పొజిషన్లో ఉంటుంది. అలా ఉన్నదాన్ని నిశ్చల స్థితిలో ఉందని చెప్తాం. ఓకే, అంటే స్టిల్ కాన్స్టెంట్గా ఉంది, కాన్స్టెంట్ పొజిషన్లో ఉందని. ఎప్పుడైనా సరే నువ్వు దాని మీద ఫోర్స్ అప్లై చేసావు అనుకోండి, ఖచ్చితంగా అది ఆ వస్తువు అనేది ఆ థింగ్ అనేది అక్కడి నుంచి ఆబ్జెక్ట్ అనేది అక్కడి నుంచి కొంత దూరం మోషన్ అవుతుంది. అంటే కొంత దూరం అంటే ఒక డిస్టెన్స్ వచ్చింది, ఫోర్స్ ఎఫ్ అనే ఒక పదం వచ్చింది. అంటే ఎంత స్పీడ్గా వెళ్తుందని చెప్పి అక్కడ వెలాసిటీ, ఇలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. ఫస్ట్ వాటి గురించి తెలుసుకుని వాటి యొక్క యూనిట్స్ ఏంటో తెలుసుకుని అలా వాటి మీద ఏమైనా బేసిక్గా ఏ ప్రాబ్లమ్స్ అడుగుతారు అనేది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, మన ఇక్కడ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్లో చెప్పుకుంటాం, కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చాలా తక్కువే చెప్పుకుంటాం. దాని యొక్క అప్లికేషన్స్ కానీ దాని యొక్క స్టెమ్స్ కానీ ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? ఫిజిక్స్ క్లాస్లో నేర్చుకుంటాం. మరి ఇప్పుడు మనం తింటుంది ఏంటి? జస్ట్ ఫిజిక్స్ ప్రాబ్లమ్సే. కాబట్టి నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు యూనిట్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే ఫిజిక్స్ అనేది స్టడీ అబౌట్ ఏం చెప్పానమ్మా? ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పాను. ఫిజికల్ క్వాంటిటీ అంటే భౌతిక రాశుల గురించి చెప్పేదాన్ని భౌతిక శాస్త్రం అంటే అని చెప్పాను. భౌతిక రాశులు అంటే ఎలా ఉంటుందని చెప్పాను? కొలవడానికి ఛాన్స్ ఉన్న ప్రతి అంశాన్ని కూడా భౌతిక రాశి అంటారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఏంటది మెజర్ సంథింగ్, ద సంథింగ్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సో అక్కడ మీకు ఒక పాయింట్ చెప్పలేదు. భౌతిక రాశులు అనేవి జనరల్గా 2 టైప్స్లో ఉంటాయి. అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా సరే 2 టైప్స్లో ఉంటుంది. ఏంట్రా 2 టైప్స్ అన్నప్పుడు అంటే నువ్వు జనరల్గా భౌతిక రాశులు అని ఒకటి తీసుకున్నావు అనుకోండి, అవి 2 రకాలు రా. ఒకటి అదిశ, 2 సదిశ. అదిశ అంటే స్కేలరు, సదిశ అంటే వెక్టర్. అంటే మనం తీసుకున్న ఏ ఫిజికల్ క్వాంటిటీ కన్నా సరే జస్ట్ ఓన్లీ క్వాంటిటీ మాత్రమే ఉందనుకోండి, అంటే పరిమాణం మాత్రమే ఉంది, అంటే దానికి ఒక వాల్యూ మాత్రమే ఉంది, డైరెక్షన్ లేకపోతే అంటే ఎటువంటి డైరెక్షన్ లేకపోతే ఆ టర్మ్ ఏమని పిలుస్తారు అంటే స్కేలార్ లేదా అదిశ అని పిలుస్తారు. అంటే స్కేలార్ అంటే మనకి ఏముంటుందమ్మో ఓన్లీ క్వాంటిటీ మాత్రమే ఉంటుంది. క్వాంటిటీ అంటే పరిమాణం. ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి భౌతిక రాశికి పరిమాణం మాత్రమే ఉంటే దాన్ని అదిశ అంటారు. ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలనుకున్నాం అనుకోండి, దూరం, పని, శక్తి, ఉష్ణోగ్రత, ఇలా చాలా వస్తాయి. డిస్టెన్స్, వర్క్, ఎనర్జీ, టెంపరేచర్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయన్న అదిశల్లోకి వస్తాయి. అంటే దానికి ఓన్లీ క్వాంటిటీ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సపోజ్ ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఒక భౌతిక రాశికి క్వాంటిటీ అంటే పరిమాణం ప్లస్ దిశ అంటే డైరెక్షన్ రా, 2 ఉన్నాయనుకోండి, అప్పుడు అటువంటి భౌతిక రాశిని ఏమని పిలుస్తారు? అటువంటి ఫిజికల్ క్వాంటిటీని ఏమని పిలుస్తారు అంటే వెక్టార్. దాన్నే తెలుగులో సదిశ అని పిలుస్తాం. సార్ మరి సదిశకి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ చాలా ఉంటాయి. బలం అంటే ఫోర్స్, బలం అంటే ఫోర్స్ అండ్ బరువు, ఇంకా చెప్పాలంటే వడి అంటే వేగం, ఇలా అంటే ఫోర్స్ కానీ వెయిట్ కానీ అండ్ వెలాసిటీ కానీ ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి సార్ అంటే వెక్టార్లోకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడి నుంచి నేను ఏదైనా ఒక టర్మ్, ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఎనర్జీ కానీ ఏదైనా సంథింగ్ నా నోట్ నుంచి ఒక వాల్యూ వచ్చింది అంటే ఒక భౌతిక రాశి వచ్చింది అంటే నువ్వు 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి దాని యొక్క యూనిట్స్ ఏంటి, 2 అది అదిశ లేదా సదిశ. ఈ 2 విషయాలు ప్రతి విషయానికి తెలుసుకోవాలి. అంటే ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి కూడా నేను ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ ఎనర్జీ ఈ అన్నాను అనుకో, సార్ అదిశ సదిశ, ఓకే దాని ప్రమాణాలు ఏంటి సార్, ఈ 2 క్వశ్చన్ నువ్వు రైట్ చేసుకోవాలి. ఒకవేళ నేను చెప్పలేదనుకోండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 2 నుంచి ఏదో క్వశ్చన్ వస్తుంది. నేనేం చెప్పినా సరే చివరికి అయస్కాంత భ్రామకం చెప్పినా లేదా ఏదో ఒకటి నా నోట్లోంచి ఒక ఫిజికల్ క్వాంటిటీ వచ్చింది అంటే దానికి నువ్వు ఫస్ట్ 2 విషయాలు అడగాలి. ఒకటి సార్ యూనిట్స్ ఏంటి, 2 ఇజ్ ఇట్ స్కేలర్ ఆర్ వెక్టర్ అనే విషయం తెలుసుకోవాలి.
సరే సార్, అంటే మనకి ఈ రెండు విషయాలు, అంటే ఈసారి నుంచి నేను చెప్పేటప్పుడు ఈ రెండింటి గురించి డిస్కస్ చేశాక ముందుకు వెళ్తాను. ఓకే, మనం భౌతిక రాశులు అంటే రెండు రకాలు ఉంటాయి, అదిశలు సదిశలు అని తెలుసుకున్నాం. వాటి ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి, అందులో కొన్ని రాసుకున్నాం. నిన్నంతా ప్రమాణాల గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు సరే, మనం యాంత్రిక శాస్త్రం మెకానిక్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో నువ్వు ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఒక పాయింట్ ఇక్కడ ఉండి ఆ పాయింట్ నుంచి ఇది ఒక పాయింట్ ఉండి దీని పేరు ఏ, దీని పేరు బి అనుకున్నాను అనుకోండి. నేను ఏ నుంచి బీకి వెళ్ళమని చెప్పి నీకు వర్క్ ఇచ్చా. సో అప్పుడు నువ్వు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఏం చేసావంటే ఇలా ఒకసారి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, అక్కడి నుంచి నీకు తెలిసిన చుట్టాలింటికి వెళ్ళి, అక్కడి నుంచి దారిలో ఒక హోటల్కి వెళ్ళి, అక్కడి నుంచి అప్పుడు బాగోదు ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళావు. సో నీ ఫోన్లో ఓపెన్ చేసి, అదే నీ స్మార్ట్ ఫోన్, ఈ మధ్యన స్మార్ట్ ఆండ్రాయిడ్ వాచెస్ వస్తున్నాయి కదా, అందులో ఓపెన్ చేసాం అనుకోండి, మీరు ఇన్ని స్టెప్స్ కంప్లీట్ చేశారని వస్తుంది. అంటే ఇంత దూరం ట్రావెల్ చేశారని చెప్తారు. అలా ట్రావెల్ చేసాం కదా, అంటే దీనికి మధ్యలో కొంత మనం ఎంత పొడవు ఉందని చెప్పినప్పుడు ఇన్ని అంటే ఇన్ని అడుగులు వేసామనో లేకపోతే ఇన్ని మీటర్స్ నడిచామని చెప్పి ఉంటుంది కదా, దాన్ని ఏమని పిలుస్తారంటే దూరం అని పిలుస్తారు. అంటే రెండు బిందువుల మధ్య దూరం. రెండు బిందువుల మధ్య దూరాన్ని ఏమని చెప్తారంటే డిస్టెన్స్ అంటారు. దేంతో డినోట్ చేస్తారంటే డీతో డినోట్ చేస్తారు. అలా కాదు, చాలా మంచి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏ నుంచి బీకి వెళ్ళమన్నారు అనుకోండి, ఇన్ని పెత్తనాలు చేయకుండా ఏం చేస్తారు, డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోతారు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారు. వీళ్ళకి ఒక స్మార్ట్ వాచ్ ఉంటుంది, అందులో చెక్ చేసినప్పుడు కూడా ఒక వాల్యూ చెప్తుంది, నువ్వు ఇన్ని మీటర్లు నడిచావు, ఇన్ని అడుగులు వేసావు. ఇక్కడ చెప్పింది. దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే డిస్టెన్స్. దాన్నే తెలుగులో ఏమని పిలుస్తారంటే దూరం. మరి ఇది కూడా దూరమే కదా సార్ అంటే, ఇది ఏకి బీకి మధ్యలో కనిష్ట దూరం, అంటే లీస్ట్ డిస్టెన్స్. అంటే మనకి ఏకి బీకి ఎగ్జాక్ట్గా ఇంతకంటే తక్కువ దూరం ఉండదు అని చెప్పానుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే స్థానభ్రంశం అంటారు. దాన్ని ఏమని పిలుస్తారమ్మా, స్థానభ్రంశం. ఇంగ్లీష్లో ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు, డిస్ప్లేస్మెంట్. దేంతో డినోట్ చేస్తారంటే ఎస్తో డినోట్ చేస్తారు. దేంతో డినోట్ చేస్తారు, ఎస్తో డినోట్ చేస్తారు. సరే, మరి మీరేమన్నారు ఇందాక ఒక ఫిజికల్ క్వాంటిటీ చెప్పినప్పుడు దానికి ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటి, ప్రమాణాలు ఏంటి, యూనిట్స్ ఏంటి సార్ అని అడిగారు కదా నాన్న. డిస్టెన్స్కైనా లేదా డిస్ప్లేస్మెంట్ రెండాట్లో కూడా లెంతే కదా చెప్పేది. పొడవకున్న డిస్టెన్స్ వల్ల ఏంటి, ఎస్ఐ ప్రమాణాలు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మీటర్స్, ఎం. యూనిట్స్ ఏంటన్నా, మీటర్స్. ఇది కూడా దీని యొక్క దీని యొక్క యూనిట్స్ కూడా ఏంటి, యూనిట్స్ వచ్చేసి మీటర్స్. సో రెండింటికి కూడా మీటర్స్ అనేది ఒక యూనిట్స్ అని తెలిసింది. రెండో విషయం ఏం అడిగాను సార్, ఏది దిశ ఏది సదిశో తెలుసుకోవాలని చెప్పారు కదా నాన్న. మనం ఇలా ఎక్కడికైనా వెళ్ళాలో తిరగచ్చు, బీ దగ్గరికి వెళ్ళాలంటే నీ ఇష్టం, ఇలా తిరిగి కూడా వెళ్ళచ్చు. అందువల్ల దీనికి డైరెక్షన్ అంటూ ఉండదు. బట్ ఎంత దూరం వెళ్ళాను, ఒక 40 కిలోమీటర్లు వెళ్ళాను, ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాను అని ఏం చెప్తున్నాను, పరిమాణం చెప్పగలుగుతున్నాను. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారంటే డిస్టెన్స్ని అదిశ. అంటే డిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే అదిశ స్కేలార్ అవుతుంది. మరి స్థానభ్రంశం అనేది ఏమవుతుందిరా అంటే వెక్టార్, సదిశ అవుతుంది. ఎందుకంటే దానికి పర్టికులర్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదే డైరెక్షన్. సో పర్టికులర్గా దానికి డైరెక్షన్ మెన్షన్ చేస్తాను నేను. ఓకే, సో నాకు తెలిసినంత వరకు డిస్ప్లేస్మెంట్ అనేది సదిశ, డిస్టెన్స్ అనేది అదిశ. రెండింటికి ప్రమాణాలు మాత్రం మీటర్. మీటర్ అనేది ఏ ప్రమాణం, ఎస్ఐ ప్రమాణం. ఎస్ఐ ప్రమాణం అంటే నేను మాట్లాడుకున్నాం కదా ఏమని, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇది డిస్ప్లేస్మెంట్ చెప్పుకునేది. ఇందులో మనకి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అవి చెప్పేసుకుంటే ఒక డిస్ప్లేస్మెంట్ అంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటి సార్ అంటే నాన్న, నేను ఎప్పుడు కూడా ఇక్కడుండి బి ఇక్కడుండి నేను ఏ నుంచి బీకి వెళ్ళమన్నాను అనుకోండి, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేదాన్ని ఏమంటారు, స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ ఎస్ అంటారు. ఇలా వెళ్ళాను అనుకోండి, దాన్ని ఏమంటారు, దూరం, డిస్టెన్స్ అంటారు. ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది స్థానభ్రంశం కంటే ఎక్కువ ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్. అంతే కదా, పెత్తనాలు చేస్తే ఎక్కువ టైం పడుతుంది, త్వరగా వెళ్ళాలనుకుంటే తక్కువ టైంలోనే, అంటే పెత్తనాలు చేయకుండా వెళ్ళాలి. సో డిస్టెన్స్ అనేది ఎక్కువ కవర్ చేస్తాం. ఓకే, అంటే డి ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్. సపోజ్ ఇన్ కేస్ నువ్వు డైరెక్ట్గా ఈ రూట్లోనే వెళ్ళావు అనుకోండి,
ఈ రూట్లోనే వెళ్ళాం అనుకోండి, ఆ టైంలో డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ రెండు కూడా ఏమైపోతాయినా సమానమైపోతాయి. అంటే జనరల్గా ఏ కేసులో తీసుకున్నా సరే డి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎస్. అంటే ఎస్ కంటే ఎప్పుడు డిఏ ఉంటుంది అదే ఎస్ కంటే ఎప్పుడు డి అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఎప్పుడు ఈక్వల్ అవుతుందని క్వశ్చన్ వేసాను అనుకోండి, డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ కూడా అవుతుంది. ఎప్పుడు? సపోజ్ సరళ రేఖా మార్గంలో వెళ్ళినప్పుడు, అంటే లీనియర్ పాత్లో కనుక వెళ్ళామనుకోండి, ఆ కేసులో మాత్రం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏమైపోతుంది? డిస్ప్లేస్మెంట్ అవుతుంది. రిమైనింగ్ ఏ కేసులో తీసుకున్నా సరే డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. అండ్ సెకండ్ వన్, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏ అనే పాయింట్ ఇలా పెట్టుకుని ఇలా బయలుదేరమన్నాను. నువ్వు సర్క్యులర్గా బయలుదేరావు. ఇది ఏ, ఇదే పాయింట్ మళ్ళీ బి. అంటే ఏ అంటే యాక్చువల్లీ మన ఇంటికి గోడ ఉంది, ఫ్రంట్ రూట్ నుంచి వెళ్ళి వెనకాల ఇంటికి రావాలనుకున్నాను అనుకోండి, అలా మొత్తం ఊరంతా తిరిగి ఇక్కడ రావాల్సి వచ్చింది. సో ఇక్కడి నుంచి ఇలా చుట్టూ తిరిగాను కాబట్టి ఇదంతా ట్రావెల్ చేశాను కదా, నేను ప్రయాణించిన దూరమే కదా. సో ప్రయాణించిన దూరాన్నే కదా మనం ఏమని పిలిచాం? డిస్టెన్స్ డి అనుకున్నాం. సో ఈ మొత్తానికి ఇది ఒక సర్కిల్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది రేడియస్ ఆర్ అనుకోండి. ఏకి బీకి మధ్య దూరం ఎంతరా అంటే నువ్వు ఇదంతా ట్రావెల్ చేస్తావు కాబట్టి దీని యొక్క చుట్టుకొలతే దీని యొక్క సర్కంసెంటరే ఏమవుతుంది అన్న? ఆర్ అవుతుంది. పెరిమీటర్ అనేది ఏమైపోతుంది? దీని యొక్క డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఒక సర్కిల్ యొక్క పెరిమీటర్ చుట్టుకొలతకు ఫార్ములా ఏంటమ్మా మనం? 2πr. అందరికీ తెలుసు కదా. అందువల్ల ఇక్కడ దూరం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2πr. రెండోది, ఇక్కడే నిన్ను స్థానభ్రంశం ఎంత అని అడిగారు అనుకోండి. స్థానభ్రంశం అంటే స్థానంలో మార్పు. ఇప్పుడు ఏ నుంచి నువ్వు మళ్ళీ బి దగ్గరికి వచ్చావు అంటే ఇక్కడికి వచ్చావు. ఏని స్టార్ట్ చేసి బి దగ్గరికి అంటే అక్కడికి వచ్చావు. రావడం వల్ల దాని స్థానంలో మార్పు ఏమైనా కనిపిస్తుందా నీకు? కనిపించట్లే. ఫోన్ ఏకి బీకి కనిష్ట దూరం ఎంత అని అనుకో, నువ్వు ఇలా చుట్టూ తిరిగి వస్తే పెద్ద దూరం అవుతుంది. కనిష్ట దూరం అంటే అక్కడి నుంచి అక్కడే కదా, అంటే ఏముంటుందా? ఉండదు. ఈ కేసులో స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. ఒక వృత్తాకార మార్గంలో ఏ నుంచి బీకి వచ్చినప్పుడు దూరం ఎంతరా అంటే నువ్వు 2πr, డిస్టెన్స్ ఎంత అంటే 2πr అని చెప్పాలి. డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం ఎంతరా అంటే ఏం చెప్పాలి? 0 చెప్పాలి. ఎందుకంటే అది అక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు నువ్వు చేంజింగ్ ఏం లేదు, అంటే పొజిషన్లో చేంజ్ అక్కడ కనిపించలేదు కాబట్టి. ఇది సెకండ్ కేస్. అండ్ సపోజ్ అలా కాదు నాన్న, ఇది ఏ ఇక్కడ ఉన్నాను, ఇది బి ఇక్కడ ఉంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ రూపంలో వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళాడురా, ఇది తీరా చూస్తే ఒక సర్కిల్ వచ్చింది, ఇక్కడ సమ్ రేడియస్ ఆర్. ఇలాంటప్పుడు ప్రయాణించిన దూరం ఎంత అంటే వాడు ప్రయాణించిన డిస్టెన్స్ ఇటు ప్రయాణించడం ఇలా ప్రయాణించాడు ఏ నుంచి బీకి. అంటే ఒక సర్కిల్ మెన్షన్ చేసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ కింద ఊహించుకున్నాను అనుకోండి, ఆయన మొత్తం పాత్ తిరగలే, చుట్టుకొలతలో సగం తిరిగాడు చూడండి. ఇక్కడ నుంచి త్వరగా చూస్తే ఇదేమవుతుంది? హాఫ్ పెరిమీటర్. ఎందుకంటే ఇది సెమీ సర్కిల్ వచ్చింది కదా, ఇదేమవుతుంది? హాఫ్ పెరిమీటర్ ట్రావెల్ చేశాడు. అలాంటప్పుడు ఇక్కడ దూరం ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా అంటే డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ అని చెప్పొచ్చు. పూర్తిగా అయితే 2πr పెరిమీటర్. అంటే మన సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ అంటే మనం సగం చేసుకోవాలి కదా, అప్పుడు ఏమైపోతుంది? ఇక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా వచ్చారా అంటే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే ఇది కదా. సో ఈ డిస్టెన్స్ రావాలి అంటే 2πrలో సగం చేయాలి. అంటే 2πr/2. 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందన్నా? πr. ఇదేంటి? ఎప్పుడైనా సరే సర్క్యులర్ పాత్లో నడిచినప్పుడు ఏకి బీకి డిస్టెన్స్ సెమీ సర్కిల్ అంటే సగం సర్కిల్ వచ్చింది అనుకోండి, అప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఎంతమ్మా? డిస్టెన్స్ వాల్యూ ఎంత? πr. అలా కాదు, నీకు ఇక్కడ స్థానభ్రంశం కావాలి. సో స్థానభ్రంశం కావాలనుకోండి ఎస్. సో ఎస్ కావాలంటే నీకు ఏకి బీకి షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. ఏకి బీకి షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలంటే ఏ నుంచి బీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, ఇది కావాలి. సో అది కావాలన్నప్పుడు నీకు తెలుసు ఒక సర్కిల్ యొక్క సెంటర్ అది ఏందనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమని పిలుస్తారు? ఆర్ అని పిలుస్తారు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ కూడా ఏమవుతుంది? ఆర్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఎంత అవుతుంది అన్న? ఆర్ ప్లస్ ఆర్ 2r. సో స్థానభ్రంశం ఎంత అవుతుంది అన్న ఈ కేసులో? 2r. ఇది డైరెక్ట్ బిట్లు. ఒకవేళ క్వశ్చన్ ఇచ్చినా PTCలో ఉండాలి, అంతేగా లెక్క చేస్తాను బొమ్మ వేస్తాను అనకూడదు. ఓకే సెమీ సర్కిల్ కదా నాకు తెలుసు కదా 2r, ఇది 5r. అలా కాదు, నేను ఈసారి ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ ఏం చేశానంటే ఈ మాత్రమే ట్రావెల్ చేశా. అంటే ఏ ఇక్కడ ఉంది,
బి ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే ఈ పార్ట్ అంటే ఏంటి, ఇది ఒక సర్కిల్తో కంపేర్ చేసుకున్నాను అనుకోండి, నీకు తెలియకుండా ఏమొచ్చింది నాన్న, ఓవరాల్గా క్వార్టర్ పార్ట్ వచ్చింది. అంటే సెమీ సర్కిల్ కూడా కాదు, అందులో సగం వచ్చింది. మరి చుట్టుకొలత కూడా ఏమవుద్ది, ఇది 2πr అయితే ఇది πr అయితే ఇది అందులో సగం అవుతుంది కదా. అంటే ట్రావెల్ చేసిన దూరం d ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది నాన్న, πr/2 అంటే ఇందులో సగం. మరి స్థానభ్రంశం కావాలరా అంటే నువ్వు సగం కట్ట చేయకూడదు, ఇది అన్నిటికీ కుదరదు. అలా అయితే సగం చేసినైతే ఇక్కడ 0 వచ్చింది, ఇందులో సగం అయితే ఇక్కడ 0 అవ్వాలి, కానీ 2r వచ్చింది కదా. మరి ఏం చేస్తాం అంటే నాన్న ఇది ఏ ఇది బి, ఇక ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికి ఏం కట్టాలి, షార్టేజ్ డిస్టెన్స్ అంటే ఇది కట్టాలి. యాక్చువల్లీ ఇలా రౌండ్గా తిరగడానికి కొంత లేట్ అయిపోయింది, ఇలా అడ్డంగా వెళ్ళిపోయాం అనుకోండి కొంచెం తగ్గచ్చు. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తాం కదా, ఏదైనా గ్రౌండ్లో రౌండ్గా ఉన్నప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళాలంటే ట్రాక్ చుట్టూ వెళ్ళడం వేరు, నువ్వు అడ్డంగా గ్రౌండ్లో నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అది ఇది గ్రౌండ్లో నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఖచ్చితంగా కొంచెం తగ్గుతుంది. ఇది ఎలా వస్తుంది సార్ అంటే ఇది జనరల్గా ఇది ఒక ఖచ్చితంగా ఏం చేస్తున్నాను, ఒక రేడియస్ 2 90 degrees చేస్తాయి. ఇది ఆర్, ఎందుకంటే సర్కిల్ డిస్టెన్స్, ఇది ఆర్ఏ. ఈ రెండు ఆర్ అయినాయి అనుకో, ఇది ఎంత అవుతుందన్నా √r² ప్లస్ r² అంటే √2r². స్క్వేర్ రూట్ పోతే ఆర్ ఉంటుంది, 2కి రూట్ ఉంటుంది కాబట్టి √2r. అంటే సరిగ్గా చూడండి, మనం ఇక్కడ వెలాసిటీ గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం, డిస్ప్లేస్మెంట్ అంటే దూరం గురించి, డిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. డిస్టెన్స్ అంటే ఎంత దూరం అన్నా అంటే ఎన్ని మీటర్లన్నా నడవచ్చు, బట్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేప్పటికి షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్ చేయగలగాలి. ఆ షార్టెస్ట్ డిస్టెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా అది ఒకటే, డిస్టెన్స్ అనేది స్కేలారు, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్. సో ఈ పర్టికులర్ కేసెస్ ఇలాంటి అంటే క్వశ్చన్ ఏం అడుగుతాడు, నీకు డిస్టెన్స్ అయినా డిస్ప్లేస్మెంట్ అయినా డైరెక్ట్గా ఉన్నదల్లా ఏంటి మీటర్. ఆ యొక్క మనం చెప్పుకున్నాం కదా ఫండమెంటల్ యూనిట్స్, అంటే వీటి మీద డిపెండ్ అయ్యేట్లయితే ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వాలంటే దీనికి ఫార్ములాస్ కట్ట ఉండవు. మరి క్వశ్చన్ ఎలా అడగగలంటే ఈ 3 కేసెస్లో ఏదో క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ కాబట్టి ఈ 3 కేసెస్ చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మనం వెలాసిటీ గురించి లేదా స్పీడ్ గురించి డిస్కస్ చేద్దాం, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వెలాసిటీ, దాన్నే వేగం అని పిలుస్తాం. సో జనరల్గా మన వేగాన్ని తెలుగులో ఇంగ్లీష్లో స్పీడ్ అనేస్తుంటాం, కానీ యాక్చువల్లీ ఫిజికల్గా చెప్పాలంటే ఫిజిక్స్లో చెప్పాలంటే వేగం అనేదాన్ని వెలాసిటీస్ అని చదవాలి. ఓకే, సో ఏంటి సార్ అంటే మీరు ఇందాక మనం నేర్చుకున్న దాని ప్రకారం దూరం అండ్ స్థానభ్రంశం అంటే బాగా చెప్పాలంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఎస్, ఈ రెండు కూడా పొజిషన్లో వచ్చే చేంజ్లే, ఇక్కడ లిమిట్ ఉండదు, ఇక్కడ పర్టికులర్గా షార్టెస్ట్ పొజిషన్ చేంజ్ అవుతూ ఉండాలి. ఈ చేంజ్ అనేది ఒక పర్టికులర్ టైంలో వచ్చింది అనుకోండి, అంటే ఒక పర్టికులర్ టైం చెప్పి ఇంతలో ఎంత చేంజ్ వచ్చింది అంటే ఒక పర్టికులర్ టైంలో ఎంత దూరం ట్రావెల్ చేశాను, ఈ పర్టికులర్ టైంలో ఎంత స్థానభ్రంశం పొందాను అన్నాను అనుకోండి, దానిని ఏమని పిలుస్తారంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రమాణ కాలంలో పొందిన అంటే ప్రయాణించిన దూరాన్ని ఏమని పిలుస్తారా అంటే వడి అని పిలుస్తారా. వడి అంటే అర్థం ఇంగ్లీష్లో స్పీడ్, అంటే ఒక ప్రమాణ కాలంలో అంటే ఒక పర్టికులర్ టైం ఏదో టైం ఇస్తాను, ఆ కాలంలో ఎంత దూరం ప్రయాణించినో చెప్పేదాన్ని ఏమని పిలుస్తారమ్మా వడి అంటారు. సో వడి అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో స్కేలార్. వడి అనేది ఏంటమ్మా స్కేలార్. ఇక్కడ దూరం అన్నాను, మరి ఫస్ట్ నేను స్కేలార్ తెలిసినట్టే దానికి ఏం తెలియాలి, నీకు ప్రమాణాలు తెలియాలి. నిన్న మనం క్లాస్లో చెప్పేప్పుడు డిరైవ్డ్ యూనిట్స్ ఉత్పన్న ప్రమాణాలు అని చెప్పుకున్నాం. అంటే వేరే అంటే ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి కదా, వాటి మీద డిపెండ్ అయ్యే వాటిని కూడా ఏమంటాం డిరైవ్డ్ యూనిట్స్ అంటారని చెప్పాను, అది ఉత్పన్న ప్రమాణాలు అంటారండి. ఇక్కడ దూరం నువ్వు ఆల్రెడీ మాట్లాడుకున్నావు, 9 అయితే చెప్పుకున్నావు కదా, 9లో 1 కాలం 9లోదే, అంటే ఆ రెండింటి మీద డిపెండ్ అయింది కాబట్టి ఇదేమవుద్ది ఉత్పన్న ప్రమాణం అవుతుంది, ఐ మీన్ డిరైవ్డ్ యూనిట్ అవుతుంది. మరి దీనికి ఎలా చెప్తాం సార్ అంటే సింపుల్ రా, దూరానికి ఎంత అంటే మీటర్, కాలానికి ఎంత అంటే సెకండ్, అందువల్ల దీని ఏం చదువుతుంది అంటే మీటర్ పర్ సెకండ్. లేదా దీన్నే కొంచెం బాగా చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీటర్ సెకండ్ పైకి వెళ్తే ఎంత అవుతుందన్నా సెకండ్ ఇన్వర్స్. సో స్పీడ్ యొక్క ప్రమాణం ఏంటంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్. మరి స్థానభ్రంశాన్ని బేస్ చేసుకుని అది కూడా చేంజ్ అవుద్ది కదా కాలంతో అన్నాం అనుకో. ఇప్పుడు స్థానభ్రంశం బై అంటే డిస్ప్లేస్మెంట్, నాన్న సగం ఇంగ్లీష్లో సగం తెలుగులో రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మరి ఇద్దరికి 2 సార్లు కవర్ చేయలేక. సో డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏం చెప్తాం, ఎప్పుడైనా సరే ఒక ప్రమాణ కాలంలో డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశంలో వచ్చిన మార్పుని ఏమని పిలుస్తారా అంటే వెలాసిటీ అంటారా. దాన్ని ఏమని పిలుస్తారు
వెలాసిటీ, తెలుగులో వేగం. మరి ఇదేంట్రా అంటే స్థానంలో సదిశ ఎందుకంటే ఆటోమేటిక్గా వెలాసిటీ కూడా అవుతుంది, సదిశ అవుతుంది. ఓకే, అక్కడ దాకా ఉంది. మరి దీని యొక్క ప్రమాణాలు ఏంట్రా అంటే ఈ డిస్ప్లేస్మెంట్ని నువ్వు మీటర్లో కొలుస్తావు, ఆల్రెడీ చెప్పుకున్నావు. బై టైంని ఎందులో చెప్తాం, సెకండ్లో చెప్తాం, అది ఫిక్స్డ్. ఏ మెథడ్ తీసుకున్నా సరే టైం ఏంటి ఎప్పుడు సెకండ్స్లో ఉంటుంది. సో పైకి వెళ్ళింది అనుకోండి మీటర్ సెకండ్ ఇన్వర్స్, లేదా దాన్ని ఏమనుకోవచ్చు మీటర్ పర్ సెకండ్, ఎలా అన్నా చదువుకోవచ్చు. అంటే డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఎప్పుడు కూడా ప్రమాణాలు ఎలాగైతే సమానంగా ఉంటాయో వడికి వేగానికి కూడా ప్రమాణాలు సమానంగా ఉంటాయి. అది మీటర్, అది మీటర్, ఇది మీటర్ పర్ సెకండ్, ఇది మీటర్ పర్ సెకండ్. అవి రెండు అదిశలు, ఈ రెండు సదిశలు. ఇక్కడ దాకా చెప్పుకున్నాం నాన్న. ఇది ఇక్కడ నేర్చుకున్న తర్వాత బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ కూడా సేమ్ మనకి స్పీడ్ అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి దూరం డిస్ప్లేస్మెంట్తో కంపేర్ చేస్తే దూరం అనేది పెద్దది, అందువల్ల స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ వెలాసిటీ. క్వశ్చన్ అడిగితే అడగచ్చు, నేను రాసే ప్రతి పాయింట్ గ్రూప్ డీలో అడగచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే అడగాలనుకుంటే. అంటే వడి ఎక్కువగా ఉంటుందా వేగం ఎక్కువగా ఉంటుందంటే ఆబ్వియస్లీ వడి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ టైం ఎక్కువ ప్లేస్ని కవర్ చేస్తాం కాబట్టి. అండ్ మరి రెండు ఎప్పుడు ఈక్వల్ అవ్వా అన్నా అనుకో, అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ, రెండు సమానం అవ్వా అంటే అవుతాయి ఎప్పుడు, అది సరళరేఖ మార్గంలో వెళ్ళినప్పుడు. అందుకే మనం ట్రావెల్ చేసే ప్రతిదాన్ని కూడా స్పీడ్ అని ఎందుకంటామంటే, మనం ఒక హైవేలో కానీ ఒక రోడ్ మీద కానీ వెళ్తుంటాం, ట్రావెల్ చేస్తాం, ఆ రెండు లైన్లు ఎప్పుడు రోడ్డు ఎప్పుడు ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, కరువుడిగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి ఈ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ రాదు, అక్కడ డిస్టెన్స్ అనే డిస్ప్లేస్మెంట్ అనే రెండు సేమ్ అయిపోతాయి. అందుకే స్పీడ్ అనేస్తాం మనం. యాక్చువల్లీ స్ట్రైట్గా వెళ్ళేదాన్ని ఏమనాలి, వెలాసిటీ అని చెప్పాలి. మనం ఎప్పుడైనా సరే కార్ యొక్క వెలాసిటీ అని కానీ బైక్ ఎంత స్పీడ్గా వచ్చా ఉంటాం తప్ప బైక్ ఎంత వెలాసిటీ వచ్చామని ఎందుకు అన్నాం, ఎందుకు సరళరేఖ మార్గంలో వెళ్ళినప్పుడు వెలాసిటీ దేనికి ఎక్కువ అయిపోద్ది, స్పీడ్ అయిపోతుంది. అలాంటి కేసులో నువ్వు వెలాసిటీ అన్నా స్పీడ్ అయినా సరే ప్రాబ్లం ఉండదు. కాబట్టి నువ్వు బైక్ ఎంత స్పీడ్గా వచ్చావు స్పీడోమీటర్ అంటావు, వెలాసిటీ మీటర్ అని చెప్పు. యాక్చువల్లీ అది వెలాసిటీ మీటర్ అనాలి. బట్ ఎప్పుడైతే నువ్వు లీనియర్గా ట్రావెల్ చేసావో, అంటే ఒక సరళరేఖ మార్గంలో వెళ్ళావో, అప్పుడు ఏమైపోతున్నానా, ఆ రెండు సేమ్ అయిపోతాయి. సరే, అయితే ఇక్కడ దాకా సరిపోయింది. ఇప్పుడు కొన్ని విషయాలు ఫార్ములాస్ తెలుసుకో నానా. ఇది యాక్చువల్లీ టైము, ఇక్కడ చూడండి టైం ఉంది, డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, టీడీఎస్. మీకు ఆల్రెడీ మన ప్యూర్ మ్యాథ్స్లో కదా మనం నేర్చుకున్నప్పుడు టైం అండ్ డిస్టెన్స్ అని చెప్పి అథమెటిక్లో కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఆ క్వశ్చన్స్ ఇక్కడే అడుగుతాడు. మీరు ఫిజిక్స్ క్వశ్చన్ కాదనుకోండి, ఆ క్వశ్చన్ అనుకుని చాలా ఈజీగా చేస్తారు, ఐ నో దట్. బట్ ఫిజిక్స్లో కూడా వచ్చింది కాబట్టి కొన్ని మోడల్స్ డిస్కస్ చేసుకుంటాం, అంతలో కొన్ని విషయాలు తెలుసుకో. ఎప్పుడైనా సరే ఒక వస్తువు, అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి d1 డిస్టెన్స్ని t1 టైంలో t1 టైంలో ట్రావెల్ చేసి d2 డిస్టెన్స్ని t2 టైంలో ట్రావెల్ చేశారనుకోండి. అంటే t1 టైం పట్టింది d1 డిస్టెన్స్ కవర్ చేయడానికి, t2 టైం పట్టింది d2 డిస్టెన్స్ కవర్ చేయడానికి. ఈ రెండింటిని కలిపి అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత కవర్ చేయడమా, d1 ప్లస్ d2. మొత్తం టైం ఎంతరా, t1 ప్లస్ t2. దీన్ని ఏమని పిలుస్తారు అంటే యావరేజ్ వెలాసిటీ, అంటే లేదా సగటు వేగం. ఎప్పుడైనా సరే సగటు వేగం కట్టాలి అన్నప్పుడు ఫస్ట్ని చూడండి, ఆడేమో ఇచ్చాడు, సమ్ డిస్టెన్స్ సమ్ టైం ఇచ్చి సమ్ డిస్టెన్స్ సమ్ టైం ఇచ్చాడు అనుకో. ఓకే, రెండు డిస్టెన్స్లో రెండు టైంలో ఉన్నాయి కాబట్టి d1 ప్లస్ d2 బై t1 ప్లస్ t2 కడితే వచ్చేది ఏమవుద్ది, యావరేజ్ వెలాసిటీ వస్తుంది. వచ్చిన వెంటనే నువ్వు పక్కన ఏం వేసేయాలంటే మీటర్ పర్ సెకండ్ అనే ఒక యామ్లో పెట్టాలి. ముందే చెప్పాను నేను క్లాస్లో, నెంబర్ ఒకటి రాస్తే సరిపోదు, దాని పక్కన ఏం పెట్టాలి, యూనిట్స్ పెడితేనే అది కొత్తగా పూర్తిగా ఏమవుతుంది, మెజర్మెంట్ అవుతుంది. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సపోజ్ అలా కాకుండా ఒక v1 వేగంతో సగం కాలం, v2 వేగంతోనేమో సగం కాలం ట్రావెల్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకున్నానంటే 2 గంటల ప్రయాణంలో గంట అంతనేమో 60 కిలోమీటర్స్ వెళ్ళి 60 km/h వెళ్ళి మిగతా ఇంకో గంట ఏమో 70 km/h వెళ్ళాను అనుకోండి. అలాంటి టైంలో యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. అక్కడ టైం సమానంగా ఉంచుతారా, ఫస్ట్ గంట ఏమో 60 km, సెకండ్ గంట ఏమో 70 km. అలాంటి టైంలో యావరేజ్ స్పీడ్ అడిగాడు అనుకోండి, అంటే టైమ్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు, అంటే ఆ సగం టైం ఏమో p1తోని సగం టైం ఏమో v2 వేగంతో వెళ్ళినప్పుడు, ఇన్ కేస్ ఇలాంటి చోట సగటు వేగం ఎంత అని అడిగాను అనుకోండి, మీరు ఎంత అని చెప్పాలరా అంటే v1 ప్లస్ v2 బై
2 అని చెప్పాలి. అంటే అలాంటి సమయంలో సగటు వేగం యావరేజ్ స్పీడ్ వెలాసిటీ అడిగాను అనుకోండి, మీరు ఏం చేస్తే సరిపోతుందమ్మా, ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. చాలా విషయం చాలామంది తెలియదు, యావరేజ్ స్పీడ్ అంటే బై 2 చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నిన్ను ఏమన్నాడంటే v1 వేగంతోనేమో d1 డిస్టెన్స్ అంటే సగం దూరం, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్, అంటే రెండోది v2 వేగంతోనేమో ఇంకొక రిమైనింగ్ సగం దూరం వెళ్ళాను అనుకో. అంటే అలాగా ఒక 300 కిలోమీటర్లు ఉంది, ఫస్ట్ 150 కిలోమీటర్స్నేమో ఒక వేగంతో వెళ్ళాను, సెకండ్ 150 కిలోమీటర్స్ని ఇంకో వేగంతో వెళ్ళాను అనుకోండి. అలాంటి టైంలో నిన్ను సరాసరి వేగం ఎంత అని అడిగా, యావరేజ్ వెలాసిటీ ఎంత అని అడిగాను అనుకోండి, నువ్వు ఆ కేసులో మాత్రం v1 + v2/2 అని వేయకూడదు. అక్కడ కాలం సమానం కాదు, దూరం మాత్రమే సమానం. సో దూరం సమానమైనంత మాత్రాన వేగాల్లో మార్పు వేరేగా ఉంటుంది. అలాంటి టైంలో యావరేజ్ స్పీడ్ అడిగాను అనుకోండి, మీరు ఏం చేయాలంటే 2v1 v2/v1 + v2. అంటే ఇక్కడ వేగాల మధ్య ఏం కడుతున్నావు, అర్థమెటిక్ మీన్ కడుతున్నావు, అంక మధ్యమం కట్టావు. ఇక్కడ ఏం కట్టాలి, హార్మోనిక్ మీన్ కట్టాలి, అంటే హరాత్మక మధ్యమం కట్టాలి. ఎప్పుడు ఇక్కడ దూరం అంటే డిస్టెన్స్ అనేది సేమ్, బట్ టైమ్స్ అనేవి డిఫరెంట్. వేగం మారిందంటే టైం మారిపోతుంది కదా, బట్ ఇక్కడ టైం అనేది సేమ్. అందువల్ల ఇక్కడ ఇబ్బంది లేదు, సగటు వేగం కట్టేప్పుడు v1 + v2/2 కడతాం. ఇది యావరేజెస్. అంటే డిస్టెన్స్ టైం ఇస్తే ఈ విధంగా కడతాను, ఓన్లీ కాలం సమానం అన్నప్పుడు ఇలా కడతాను, డిస్టెన్స్ సమానం అయితే ఇలా కడతాను. వీటితో పాటు నువ్వు నెక్స్ట్ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే సాపేక్ష వేగం, దాన్నే రిలేటివ్ స్పీడ్ అంటారు. రిలేటివ్ స్పీడ్ రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటంటే బాగా చెప్పాలంటే రిలేటివ్ స్పీడు లేదా రిలేటివ్ వెలాసిటీ ఏదైనా వాడుకోవచ్చా చెప్పాను కదా. ఈసారి మొత్తం రెండు సమానమైపోతాయి, ఎందుకు రెండు కూడా సరళ రేఖ మార్గంలోనే వెళ్తాయి. సో రిలేటివ్ వెలాసిటీ లేదా రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి సార్ అంటే, జనరల్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క వేగాన్ని వేరే ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దాన్ని రిలేటివ్ స్పీడ్ లేదా సాపేక్ష వేగం అంటారు. అంటే వెలాసిటీ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే వేరే ఆబ్జెక్ట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో దాని యొక్క స్పీడ్ని అబ్జర్వ్ చేస్తాం. ఎలా సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సైకిల్ మీద ఒక 10 km/hతో వెళ్తున్నావు. 10 km/h ఉంది, ఒక తెలియకుండానే ఒక 10 m/s 10 m/s. ఎందుకు సార్ కిలోమీటర్ నుంచి ఎందుకు వస్తారు సార్ అంటే ఆ పాయింట్ తర్వాత చెప్తాను. 10 m/s వెళ్తున్నాం. స్కూటర్ వచ్చింది పక్క నుంచి, ఆ స్కూటర్ 20 m/s వెళ్తున్నాను అనుకోండి. ఇప్పుడు సైకిల్ మీద వెళ్తున్నావు అండి, మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకో, బయట నుంచి రోడ్డు మీద ఉండి దాన్ని చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే 10 m/s వెళ్తుంది, ఓకే. ఆ స్కూటీ ఏమో 20 m/s వెళ్తుంది, బయట కూర్చున్నాడు తెలుస్తుంది. కానీ సైకిల్ మీద ఉన్నవాడికి మాత్రం స్కూటర్ మీద వెళ్తున్నాడు ఏ స్పీడ్ అని తెలుస్తుంది అంటే 10 m/s అంటాం. ఎందుకు, వీడు ఆల్రెడీ 10 m/s వెళ్తున్నాడు కదా, స్కూటీ వీడిని క్రాస్ చేసినప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుంది ఎడిషనల్గా 10 m/s, అది మాత్రమే అబ్జర్వ్ చేస్తాడు. ఎందుకంటే ఇద్దరు కూడా 10 m అంటే పక్క పక్కనే ఉంటారు. వీడు క్రాస్ చేయడానికి రీజన్ ఏంటి, 20 కాదు కదా, ఎడిషనల్గా ఉన్న 10. ఆ ఎడిషనల్గా ఉన్న ఎక్స్ట్రా స్పీడ్ని ఏమని పిలుస్తామనంటే రిలేటివ్ స్పీడ్, దాన్నే సాపేక్ష వేగం అంటారు. అందువల్ల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డైరెక్షన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పి రెండు ఉంటాయి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎదురుగా ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి, ఎదురుగా ఉన్నవాడు ఒక 30 m/s వేగంతో వస్తున్నాడు, నువ్వు ఒక 40 m/s వేగంతో వెళ్తున్నావు అనుకో. ఒక సెకండ్ వెళ్ళేటప్పటికి నువ్వు 40 మీటర్లు వెళ్తావు, ఒక సెకండ్ వచ్చేప్పుడు వాళ్ళు 30 మీటర్లు వస్తాడు. అంటే ఓవరాల్గా మీరు ఇద్దరు కలిపి ఎంత ట్రావెల్ చేస్తున్నారు, 70 m/s. అంటే ఒక సెకండ్లో 70 m/s అయిపోతుంది. నువ్వు అక్కడికి వాడు ఎక్కడికి వచ్చేవి డిస్టెన్స్ అనేది కవర్ అయిపోతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఎదుటి 30 అనకూడదు, ఎందుకు, నీ 40 కూడా ఉంది కదా, రెండు కలిపి వచ్చేస్తున్నాడు. అందుకని ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేప్పుడు ఏం చెప్తాం, వాడి స్పీడ్ 30 కదంటే 30 seconds, కళ్ళు మూసుకుంటే 30 seconds రాడాడు. ఇక్కడ నుంచి మొదలెడితే నువ్వు 40 వెళ్తావు, వాడు 30 వస్తాడు. ఓవరాల్గా ఎంత దూరం వచ్చినట్టు తెలియకుండా 70 వచ్చేసినట్టు. అందుకే ఇక్కడ సేమ్ డైరెక్షన్ అన్నాను అనుకోండి, విఆర్ అంటే రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పాలంటే మనకు తెలుసు కదా v1 - v2. ఒకదాని వేగం v1, ఇంకోదాని వేగం v2 అయితే v1 - v2. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి, విఆర్ ఎంత ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి v1 + v2. ఓకే, ఇది రిలేటివ్ స్పీడ్. యాక్చువల్లీ మన ఈరోజు టాపిక్లో మనం ఏం మాట్లాడుకున్నామా, వేగం,
అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది, డిస్ప్లేస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది, వెలాసిటీ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకుని ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో క్లాస్ ఎండ్ చేద్దాం, నోట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడమ్మా, ఒక కార్ అనేది ఒక స్థిర వెలాసిటీ వేగంతో వెళ్తున్నప్పుడు దేని మీద వెళ్తుంది? సర్క్యులర్ ట్రాక్, అంటే ఒక వృత్త మార్గంలో ఒక కార్ అనేది ఒక కాన్స్టెంట్ వేగంతో వెళ్తున్నప్పుడు దాని యొక్క రేడియస్ ఎంత ఉందంటే 100 మీటర్స్ రా. ఇది లూమ్ అనుకుంటారు మీరు, 100 మీటర్స్. ఇఫ్ ద కార్ టేక్స్ ద 62.8 seconds టు కంప్లీట్ ఈచ్ రౌండ్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? అంటే ఒక కార్ అనేది ఒక వృత్త మార్గంలో వెళ్తూ ఆ వృత్తం యొక్క రేడియస్ ఎంత ఉందంటమ్మా? 100 మీటర్స్ ఉన్నప్పుడు ఆ వృత్త మార్గం అంటే ఒక ఫుల్ రౌండ్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందంట? 62.8 seconds టైం పడుతుంది. అయినా దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్గా ఆలోచించాలంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతరా అంటే ఇలా యావరేజ్ స్పీడ్ అన్నాడు కానీ యావరేజ్ వెలాసిటీ అన్నది. అందుకే బాగా చూసుకోండి. అంటే వాడు ఏమడిగాడు? సరాసరి వడి ఎంత అని అడిగాడు, సరాసరి వేగం కాదు. అంటే మనకు ఫార్ములా తెలుసు ఏంటి? యావరేజ్ స్పీడ్ అంటే సరాసరి వడి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా? దూరము బై కాలం. సో ఆల్రెడీ దూరం తెలుసు, దూరం కాలం తెలుసు ఎంత? 62.8 టీ వాల్యూ వస్తుంది. మరి నీకు దూరం కావాలనుకోండి, నేను ఇక్కడ ఏ ఉంటుంది, ఇదే బి అనుకున్నా సరే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అని చెప్పాను నేను? 2πr అని చెప్పానా? సో 2πr అంటే అర్థం 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. నానా 7 22 ఎంత సరిపోతుంది అంటే 3.14 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 3.14 అనుకోండి, ఎంత వస్తా? 6 2 8 అంటే 6.28 ఇంటూ 100. ఇంకా మల్టిప్లై చేశాను అనుకోండి, ఇది 628 అయిపోతుందిరా. ఎంత అయిపోతుంది? 628. సో ఇప్పుడు 1000 దూరం ఎంత ఉంది ఇప్పుడు? 628. కాలం ఎంత ఇచ్చాడు? 62.8 seconds ఇచ్చాడు. 62.8 seconds. నాన్న మీ నెంబర్స్ ఏమైనా నెంబర్స్ వేసేసుకోరా, క్యాన్సిల్ చేశారని చెప్పా. దానికోసం ఏం చెప్పాను? కింద పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఒక వాల్యూ ఉంది. అది పైకి వస్తే ఎంత అవుతుందని తెలుసు? 10. సో నువ్వు 10 అని చెప్పు చేస్తే బండ బూత్ అనమాట. ఎందుకంటే వాడు అడిగింది సరాసరి వడి. 10 అనేది నెంబర్, మనకు కావాల్సింది మెజర్మెంట్ కావాలంటే ఏం చేయాలి? పక్కనే మీటర్ పర్ సెకండ్. ఒకవేళ ఇలా లేదు అంటే ఏమని ఉంటుంది? 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇలా ఉంటుంది. సో జాగ్రత్తగా ఆప్షన్లో ఏది ఉంటాయి? 10 మీటర్ పర్ సెకండ్ ఉందా, 10 మీటర్ ఉందా, 10 సెకండ్ ఇన్వర్స్ క్లారిటీగా చూడాలి. మీకు ఇక్కడ మార్కు ఇదంతా చేయడం పెద్ద గొప్ప కాదు, ఇది ఆన్సర్ ఇది అని పెట్టడం మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్, an object travels 15 meters in 4 seconds and then next 15 meters in 2 seconds. What is the average speed of the object? అంటే ఒక వస్తువు అనేది 15 మీటర్లని 4 సెకండ్లోని, ఇంకొక 15 మీటర్ని 2 సెకండ్లోని ట్రావెల్ చేసినప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. నీకు చెప్పా, ఇక్కడ డిస్టెన్స్ ఉంది d1, ఇది టైం t1, ఇది d2, ఇది టైం t2. రెండు ఫార్ములా అన్నాడు. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏం చెప్పుకున్నాను నాన్న? ఈజ్ ఈక్వల్ టు d1 ప్లస్ d2 బై t1 ప్లస్ t2. నాన్న d1 అంటే ఎంత? 15 మీటర్స్ ప్లస్ 15 మీటర్స్ బై 4 ప్లస్ 2. సో చేస్తే 30/6. క్యాన్సిల్ చేశాను అనుకోండి, ఎన్నిసార్లు పోద్ది నాన్న? 5 టైమ్స్. వచ్చింది ఏంటి? వెలాసిటీ, స్పీడ్ కదా. ఇందులో ఉంటుంది మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో 6 కాదు, 5 సెకండ్ ఇన్వర్స్ కాదు, 5 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇది ఆన్సర్. 5 మీటర్స్ కూడా ఉంది, ఇది కూడా కాదు. అందుకే ఆప్షన్ ఆన్సర్లో 5 అని పెట్టుకోవాలంటే 3 5లే క్లియర్గా చూడగలగాలి. నాకు యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ చెప్పడానికి నా దగ్గర బుక్ అవైలబుల్గా ఉన్న బుక్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం బుక్కే ఉంది. సో తెలుగు మీడియం బుక్ లేదు కాబట్టి తెలుగులో క్వశ్చన్స్ లేదు. దట్టు నేను క్వశ్చన్ని తెలుగులోని ఇంగ్లీష్లోని ట్రాన్స్లేట్ చేయాలంటే కుదరదు. అందుకే మ్యాక్సిమం మోడల్ 2 సంవత్సరాలు ఒకటి ఇంగ్లీష్లోనే ఇంకోటి తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. కుదరకపోతే ఇంగ్లీష్లోనే చెప్తాను. బట్ నేను చదివేటప్పుడు మాత్రం తెలుగులో చదువుతాను. అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఒక వస్తువు 15 మీటర్లు 4 సెకండ్లో, 16 మీటర్లు 2 సెకండ్లో ప్రయాణిస్తే సరాసరి వేగం అంతా. అంటే ఇందాక నేర్చుకున్నదే. ఇంకో ఇది ఎంత ఇచ్చాడు? d1 ఇచ్చాడు, టైం t1, d2 ఇచ్చాడు, టైం t2. ఫార్ములా ఎంతమ్మా? d1 ప్లస్
d2/t1 ప్లస్ t2. చాలా ఇంపార్టెంట్ మోడల్ రా, ఎక్కువసార్లు ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగిన మోడల్ ఇది. సో చెప్పండి ఎంత అవుతుంది? 15 + 16/4 + 2. సో చేస్తే 31/6. 6 ఇంత ఏంటి సరిపోతుందంటే 5.17. 5.17 అనేది ఓన్లీ అది వేయకూడదు కదా, పక్కన ఏం వేయాలి? నెంబర్ వేయాలి, యూనిట్స్ వేయాలి. చూడండి, మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో ఆప్షన్ బి. ఇలా అంటే ఈ మోడల్లో ఏ క్వశ్చన్ ఇచ్చా, ఇగో తెలుగులో మీడియంలో ఎలా అడుగుతాడు, ఇంగ్లీష్ మీడియంలో అలా అడుగుతాడు. ఏంటి నెక్స్ట్ చిన్న లాజిక్ కాదు, చిన్న థియరిటికల్ ఒక అప్లికేషన్ పోవడం అనుకోండి. ఇఫ్ టైమ్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ప్యారలల్ టు టైమ్ యాక్సిస్. అంటే ఏంటి సార్ అంటే గ్రాఫ్లు అంటారా, అంటే మీరు డిస్ప్లేస్మెంట్కి టైంకి గ్రాఫ్ వేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, అంటే ఇక్కడేమో టైం తీసుకున్నారు, ఇక్కడేమో డిస్ప్లేస్మెంట్ తీసుకున్నారు. ఈ గ్రాఫ్కు పెట్టుకున్న పేరు ఏంటంటే టైం డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ అంటారు. సో టైం ఏమో ఈ యాక్సిస్ మీద, డిస్ప్లేస్మెంట్ మీద. అంటే ఇది స్థానంలో పెరగడం చూపిస్తుంది, టైం ఇలా పెరగడం చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం ఇలా 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 ఇక్కడ ఏ వాల్యూస్ ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్, 20, 30, 35 సెకండ్స్ ఇలా. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మరి ఏమంటే 20 కిలోమీటర్స్, 20 మీటర్స్, 50 మీటర్స్ అండ్ 70 మీటర్స్ ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చెక్ చేసావు, 5 సెకండ్స్ దగ్గర ఎక్కడ ఉందంటే 70 దగ్గర ఉంది. 10 సెకండ్స్ దగ్గర ఎక్కడ ఉందంటే 70 దగ్గర ఉంది. 30 సెకండ్స్ దగ్గర కూడా ఎక్కడ ఉందంటే 78. ఇది ఎంత చూసినా సరే 78. అంటే ఇలా ఉన్నప్పుడు ఒక లైన్ కాసాను అనుకోండి, ఆ లైను చూడండి ఈ టైంకి ఎలా ఉందిరా, ఈ టైం లైన్ ఎలా ఉందో ఈ లైన్ కూడా ఎలా ఉంది, సమాంతరంగా ఉంది. దాన్ని ప్యారలల్గా అంటారు. వాడు అదే చెప్తున్నాడు, టైమ్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ ప్యారలల్ టు టైమ్ యాక్సిస్. అంటే టైమ్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి దాని అర్థం అంటాడు. ఒక మాట చెప్పరా, నువ్వు 5 సెకండ్ దగ్గర చూసినప్పుడు ఒక వస్తువు ఒక నెంబర్ దగ్గర ఉండిపోయింది. ఇంకోసారి చూసావు అప్పుడు ఒక అరగంట తర్వాత చూసావు అప్పుడు కూడా అక్కడ ఉందనుకో, అది మూవింగ్లో ఉన్నట్ట మూవింగ్లో లేనట్ట అంటే మూవింగ్లో లేనట్టే. అంటే పర్టికులర్గా 70 దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయింది. అంటే డిస్ప్లేస్మెంట్లో చేంజ్ రావట్లేదు అంటే అక్కడ వెలాసిటీ ఉంటుందమ్మా, ఉండదు. అందుకే ఇక్కడ వెలాసిటీ ఎంత వేయాలి, 0. అంటే దాని వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఇలా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మీరు వెంటనే ఏం చెప్పాలి, 0. ఎందుకంటే ఇది టైంకి ఇది ఎలా ఉందన్నా వచ్చిన రిజల్టెంట్ ప్యారలల్గా ఉంది, అంటే సమాంతరంగా ఉంది, అంటే చేంజ్ లేదు. డిస్ప్లేస్మెంట్లో చేంజ్నే కదా వెలాసిటీ అంటాం, డిస్ప్లేస్మెంట్లో చేంజే లేదు అంటే డిస్ప్లేస్మెంట్ చేంజ్ వాల్యూ ఎక్కడ 0. అలాంటి టైంలో వెలాసిటీ వాల్యూ ఎంత అవుద్ది, 0 అవుద్ది. ఇది డైరెక్ట్ బిట్ పెట్టాలి. ఇదొక అప్లికేషన్. ఓకే, ఇందులో ఇంకొక చిన్న మోడల్ ఉంది, అది కూడా డిస్కస్ చేసిన తర్వాత ఈరోజు క్లాస్ కంప్లీట్ చేద్దాం, నోట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి క్వశ్చన్ చూడండి. రామ్ స్విమ్స్ ఇన్ 90 meters pond. He covers a distance of 180 meters in 1 minute by swimming from one end to the other end. Coming back to the same way, find his యావరేజ్ స్పీడ్. క్వశ్చన్ ఇంత పెద్దది ఉంది. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఒకవైపు 90 meters పాండ్ అంటే ఒక చెరువు లాంటిది, అంటే చిన్న కొలం లాంటిది 90 meters ఉంది, వెళ్తున్నాడు. ఆ 90 అంటే మరి ఎంత పొడవు ఉంటుందో మళ్ళీ వెనకడానికి కూడా అంత డిస్టెన్స్ పడుతుంది కదా. ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ పడుతుందంట, 180 meters. ఆ ఓవరాల్ స్పీడ్ డిస్టెన్స్ మొత్తాన్ని ఎంత టైంలో కవర్ చేస్తున్నాడంటమ్మా, 1 minute కవర్ చేస్తున్నాడంట. అయినా సరే ఏమడుగుతున్నాడు, స్పీడ్ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. అమ్మ ఏదైనా సరే నీకు తెలుసు, యావరేజ్ స్పీడ్ అయినా సరే ఫార్మ్ ఏంటమ్మా, d1 + d2 ఇస్తున్నాగా వేస్తాం. దాని అర్థం ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, ఒకవైపు 90 ఇంకోవైపు 90. సో ఓవరాల్గా 180 బై టైం ఎంత అంటే 1 minute. సో ఇది 180 meters కదా, మరి టైం ఎప్పుడు కూడా మినిట్లో చెప్పచ్చా, చెప్పకూడదు. ఎందులో చెప్పాలి, సెకండ్స్లో చెప్పాలి. 1 minute అంటే ఎన్ని సెకండ్స్ రానా, 60 seconds. సో 60 0 0 ఇది పోతే ఆన్సర్ ఎంతమ్మా, 3 పైన మీటరు కింద సెకండ్, పైకి వెళ్తే ఎంత అవుతుంది, సెకండ్ ఇన్వర్స్. సో నాకు అర్థమైంది ఏంటంటే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ పెద్దగా ఉంటాయి, అది చదివితే ఆన్సర్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ చదివి ఓపికలకు చెప్పాం. సేమ్ మోడల్ తెలుగులో చూడండి. రాము 103 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ మీద ఉన్నాడు. తను ఒకవైపు వెళ్ళి తిరిగి అదే స్థానానికి రావడానికి ప్రయాణించాల్సిన 206 మీటర్లు. మరి 103 మీటర్లు అంటే డబల్ చేస్తే ఎంత అవుతుంది, 206 కదా మీటర్ల దూరాన్ని 1 నిమిషంలో పూర్తి చేసిన సరాసరి వేగం అంతా. సో ఏం చేస్తాం, ఆన్సర్ 206/60. 0 మర్చిపో, 6 ఎన్నిసార్లు పోతుందిరా, 3 times. ఇంకెంత ఉందమ్మా, 26.
26 అంటే ఐ థింక్ 4, ఇంకెంత ఉంది, 2 ఉంది, 2లో 20 అంటే 3 టైమ్స్ అంటే సంథింగ్. బట్ ఇప్పుడు కింద ఒక 0 ఉంది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఓవరాల్గా కలిపితే ఎంత అవుద్ది, 34.3 అరవై, ఇక్కడ 34.3, ఇప్పుడు ఎంత అవుతుంది, 3.43 మీటర్ సెకండ్ ఇన్వర్స్. నేను ఏం కాదు, మొత్తం డిస్టెన్స్ 206/60 వేసాను. సో 60 వేస్తే 3.43 మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్. సేమ్ మోడలే తెలుగులో రాశాను అంతే. అమ్మ నెక్స్ట్ మనకి ఈ చాప్టర్ ఇప్పుడు ఫిజిక్స్లో, మ్యాథ్స్లో అంటే మనం అర్థమెటిక్ చేసేప్పుడు నీకు వేగం అనేది కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. బట్ ఫిజిక్స్లో ఎప్పుడు కూడా ఎస్ఐ యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండే కదా, అందులోనే మార్చుకోవాల్సి వస్తుంది. సో 72 కిలోమీటర్ పర్ అవర్ని మార్చుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఎలా మారుస్తానన్నా, కిలోమీటర్ పర్ అవర్ పెద్దది, చిన్న దాంట్లో మార్చాలంటే 5/18. సో ఇందులో 4 టైమ్స్ పోయిందనుకో 20 మీటర్ సెకండ్ ఇన్వర్స్. సిమిలర్లీ 36 అంటే అందులో సెకండ్ కాబట్టి 10 వస్తుంది, జాగ్రత్తగా చేయండి. అండ్ ఫోర్త్ వన్, ఒక కారు యొక్క ఓడోమీటర్ ప్రయాణం మొదలయ్యేటప్పుడు 3000 కిలోమీటర్లు, పూర్తయిన తర్వాత 3400 కిలోమీటర్లు చూపించిన, ప్రయాణం మొత్తం 8 గంటలు పూర్తి కావడానికి 8 గంటలు పట్టిన సరాసరి వేగం ఎంత అంటున్నాడు. అంటే నీకు జనరల్గా ట్రావెల్ చేసేప్పుడు అందరూ కూడా స్పీడోమీటర్ అంటే మన అక్కడ టైం అని ఎన్ని కిలోమీటర్ తిరిగింది అని చెప్పేదని ఓడోమీటర్ అంటారు. అందులో చూసుకున్నాడంట 3000 కిలోమీటర్స్ ఉంది, ఎక్కడికో చుట్టాలింటికి వెళ్ళాలి, వెళ్ళిపోయిన తర్వాత చూస్తే 3400 ఉంది. ఇప్పుడు 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఆ ట్రావెలింగ్ మొత్తం ఎంత టైం పట్టింది, 8 అవర్స్ పట్టింది. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అనుకో, టోటల్ డిస్టెన్స్ 400, టోటల్ టైం 8 కిలోమీటర్స్. సో ఆన్సర్ ఎంత చెప్పాలి, 400/8. ఇది ఎన్నిసార్లు పోతున్నానా, 50యా, 50 ఏంటిది, కిలోమీటర్ పర్ అవర్. నేనేం చెప్పాను, ఫిజిక్స్లో కిలోమీటర్ పర్ అవర్ చెప్పకూడదు, మరి ఇందులో చెప్పాలి అంటే మీటర్ పర్ సెకండ్లో చెప్పాలి. సో మీటర్ పర్ సెకండ్లో చెప్పాలంటే 50 ఇంటూ ఎంతనైనా 5/18. ఇది సింప్లిఫై చేస్తే ఒక వాల్యూ వస్తుంది, అదే మన యొక్క ఆన్సర్. అంత విషయం కాదు కానీ 18 సంథింగ్. ఇందులో ఎన్నిసార్లు పోద్దురా, మనం నార్మల్గా జనరల్గా చూసుకున్నాం అనుకోండి 36 అంటే 2 టైమ్స్ 2 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, మల్టిప్లై చేస్తే 10 పాయింట్ సంథింగ్ 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. సింప్లిఫై చేసి చెప్పండి. సో ఇదండి ఫస్ట్ మనకి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంటు, వేగము, వడి, ఈ 4 కాన్సెప్ట్ మీద మిమ్మల్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్ యాక్సిలరేషన్, త్వరణం గురించి డిస్కస్ చేద్దాం. బాగా చదువుకోండి, బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మెయిన్ థాట్ ఏంటంటే మీరు ఈ క్లాసెస్ విన్న తర్వాత మీకు వేరే మోడల్స్ కానీ వేరే బుక్స్ కానీ రిఫర్ చేయకూడదు. ఓకే, అందుకే కొంచెం పెద్ద క్లాస్ అయినా సరే జాగ్రత్తగా ఓపిక. థ్యాంక్ యూ.